ముందుగా అందరికీ వందనాలు, దేవుని నామానికి వందనాలు, దైవజనులకు వందనాలు. సో నా జర్నీ స్టార్ట్ అయింది 2017లో స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ సెంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సో అప్పుడు నాది బీటెక్ అయిపోయింది. దాని తర్వాత ఐ వాజ్ ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో జాన్ టీ నన్ను తీసుకొచ్చాడు ఈ సర్వీస్కి, రెస్టారేషన్ సెంటర్కి. సో అప్పటి నుంచి రెగ్యులర్గా ఒక టీమ్ మెంబర్గా అయ్యాను. సో నన్ను అనాయింట్ చేసి నన్ను మినిస్ట్రీలో టీంలోకి ఇంక్లూడ్ చేసి ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దాని తర్వాత ఇంకా నేను కంటిన్యూస్గా సర్వీస్లోనే ఉంటా, అంటే నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు క్రమక్రమంగా నేను ఆశీర్వాదం చూస్తూ వచ్చాను. ఈ డిసెంబర్కి వచ్చేసరికి నాకు పర్మిషన్ అడిగినప్పుడు నాకు ఇవ్వనన్నారు. పర్మిషన్ ఇవ్వనన్నప్పుడు నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకొని నేను రిజిగ్నేషన్ పెట్టేశాను, సర్వీస్కి వచ్చాను. ఎందుకంటే నేను 2023 క్రాస్ ఓవర్ సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రాఫెసీకి లేను నేను. సో క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాను. అది చాలా హాంటింగ్ అనిపించింది నాకు. దాని తర్వాత నేను మళ్ళీ ఇలా అవ్వకూడదని చెప్పి నేను మళ్ళీ 24 మొన్న క్రిస్మస్ టైంకి నేను వచ్చేసాను. ఆల్మోస్ట్ 10 days ముందు వచ్చాను, అంతా జరిగిపోయింది, మళ్ళీ జాబ్ లేదు. సో ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే ఫైనాన్సెస్ ఇవన్నీ మళ్ళీ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారు అది నేను చెప్పలేను. సో ఎలా అంటే ఒక ఈవినింగ్ అనమాట, ఆల్మోస్ట్ 1.5 hour కూర్చోబెట్టి హీ కౌన్సిల్డ్ మీ. ఒక సెంటెన్స్ యూజ్ చేశారు. ఆ సెంటెన్స్ మీరు అందరూ కూడా మామూలుగా ఫస్ట్ మార్నింగ్ మీరు వినే ఉంటారు ఫైనాన్సెస్ గురించి. 3 ప్రాసెస్ చెప్పారు, ఎలా ఏంటి అనేది. దాని తర్వాత నేను అదే ప్రేయర్లో ఉన్నాను, వర్డ్ చదువుకుంటా ఉన్నాను. దాని తర్వాత ఆ రోజు 21st ఈవినింగ్ వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అన్నారు, ప్రేయర్ చేస్తున్నప్పుడు అదొక ప్రాఫెసీ బలి రిలీజ్ అయింది. ఫైనాన్సెస్ అనేవి అవి ఎక్సెప్షనల్గా బాగా, అంటే అది వితౌట్ అవర్ కాన్షియన్స్ మనకు తెలియకుండానే అవి స్టార్ట్ అయిపోతాయి అని చెప్పారు. ద వెరీ నెక్స్ట్ వీక్ 25th సాటర్డే వేరే కాల్ వచ్చింది. నేను మళ్ళీ Feb 3rd జాయిన్ అయ్యాను. సో యాక్చువల్గా టెస్టిమోనీ లాస్ట్ సండేనే చెప్పాల్సింది. సో టైం కన్స్టెంట్ వల్ల నేను చెప్పలేకపోయాను. సో నా జీవితంలో జరిగింది ఏంటంటే ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ పాస్టర్ ఇమాన్యుయల్ పృథ్వీరాజ్. సో దీని తర్వాత ఏంటంటే ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా నేను కమిట్ అయ్యి ఉండాలి సర్వీస్కి, నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ చేయాలనేది నా మెయిన్ ఎయిమ్. సో ఇది నా బిగ్గెస్ట్ టెస్టిమోనీ అనమాట. అది అంటే 21st January చెప్పిన ప్రాఫెసీ వితిన్ 4 daysలో నెరవేరడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు. దానికి నేను కూడా ఏమీ పని కూడా చేయలేదు. యాక్చువల్గా ఇట్స్ బిహైండ్ ద స్క్రీన్స్ జరిగినట్టుగా స్పిరిట్ లెవెల్లోనే జరిగిపోయింది. సో ఇది నా బిగ్గెస్ట్ టెస్టిమోనీ అండి. ఆర్థికంగా డెవలప్ అవుతారని చెప్పేసి అన్నాను. అది చెప్పినప్పుడు గ్లోరీ అనేది ఫైనాన్సెస్లో పడుతుందని చెప్పినప్పుడు పొందుకున్న వాళ్ళలో 3వ వ్యక్తి, ఇతను కూడా మినిస్ట్రీ టీంలో ఉన్నాడు, ప్రమోద్, తన యొక్క జీతము డబల్ అయిపోయింది. 2వది సంతోష్, తన యొక్క జీతము అమాంతంగా 50% పెరిగిపోయింది. అండ్ నౌ ఇప్పుడు నీ శాలరీ ఎంత పెరిగింది? తన శాలరీ కూడా 50% ఈ సంవత్సరం పెరిగిపోయింది. దేవుని మహిమ మీ ఆదాయాల మీద పడుతుంది. మీరు ఆర్థికంగా ఈ సంవత్సరము నిలదొక్కుంటారు, స్థిరపడతారు, డెవలప్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పినప్పుడు పొందుకున్న వాళ్ళలో 3వ వ్యక్తి నేనంటానమ్మా, 4వ వ్యక్తి నువ్వే అవ్వాలంట. నేనైతే లోకమంతా ఉద్యోగాలు కోల్పోతున్నా, లోకమంతా ఆర్థికంగా డెవలప్ అవుతున్నా, నా బలమైన ప్రార్థన ఈ సంఘంలో ఈ అభిషేకం కింద కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఆర్థికంగా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. 50% తన యొక్క ఆదాయము డెవలప్ అయింది. 50%. నీవు నమ్మినట్లయితే నీ జీతము కూడా 50%, 100% డెవలప్ అయింది సంవత్సరము. ఎందుకంటే ఇంకా మాట ఉన్నది, ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ. మీరు ప్రభుని అడగాలి, ప్రభా గ్రేటర్ గ్లోరీ నా ఫినాన్సెస్ మీద పడాలి ప్రభా, నువ్వు ప్రభుని అడగాల. అది పడిన వెంటనే నేను చెప్తున్నానమ్మా, మీ జీతాలు, మీ యొక్క పరిస్థితులన్నిటినీ దేవుడి సంవత్సరము సమూలముగా మార్చివేసేయాలి. ఆమేన్.